హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో శ్రీ వరప్రద వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి వెంకట కృష్ణమాచార్యులు నిర్వహించారు. సాయంత్రం దీపారాధన కార్యక్రమాన్ని గోవింద నామస్మరణలతో కన్నుల పండుగ నిర్వహించారు. లక్ష దీపకాంతుల్లో ఆలయ ప్రాంగణం బంగారు వర్ణంలా మెరిసిపోయింది. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు కార్తీక దీపాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దేవాలయ ప్రాంగణంలోని రావి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. लक्ष्मी देव्यै नमः। ओम श्री वरलक्ष्मी देव्यै नमः। ओम श्री वरलक्ष्मी देव्यै नमः। అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి కావడంతో స్వామివారికి సుమారు 10,000 వ్రతాలు ఘనంగా జరిగాయి. అనంతరం స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్త సందోహం కొనసాగింది. మొదటిగా పల్లకి ద్వారా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ రోహిత్ ప్రారంభించారు. రెండవ గిరి ప్రదక్షిణ సత్యరథంపై అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. మేళ్ల చెరువులోని శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే భక్తులు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. शिव 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 हर 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 शिव 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 हर 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 शिव शिव
పూజ చేయగా చింతేల మనసా శివ పూజ. బొంబూరు శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం వద్ద జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి, కుండలేశ్వరం శ్రీ పార్వతీ కుండలేశ్వరం, పల్లిపాలెం అరుణాచలేశ్వర ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా ఇరిపాక గ్రామంలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో జ్వాలా తోరణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం గర్భగుడి నుంచి స్వామి అమ్మవార్ల పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అర్చకులు దత్తు శర్మ జ్వాలా తోరణాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ దంపతులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాలు బాపట్లలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ నుంచి అగ్రహారం దేవాలయం వరకు అశేష భక్తజన వాహిని నడుమ ఈ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది.
ద్వారకా తిరుమల శేషాచల కొండపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. పౌర్ణమి కావడంతో జ్వాలాతోరణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయంలో గంగా పార్వతీ సమేత శివదేవుని పల్లకిలో ప్రత్యేక పుష్ప అలంకరణలు నిర్వహించారు. ఆలయ ఈవో మూర్తి దంపతులు జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఏలూరు శ్రీ గంగానమ్మ జాతర కోలాహలంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా పోతురాజు బాబును మేడలోకి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపాలు వెలిగించి మేడల వద్దకు వచ్చారు. గంగానమ్మ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः रहमित्येव विभावये भवानी। శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం పవిత్ర గంగానదీ తీరంలో నదీ హారతుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో దంపతులు గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదారమ్మకు శాస్త్రోక్తంగా కుంభహారతితో పాటు పంచహారతులను అర్చకులు సమర్పించారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తి ప్రహ్లాదుడిని మంత్రోచ్చరణలను మంగళ వాయిద్యాల నడుమ పండితులు తుంగభద్రా నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. నది ఒడ్డున ప్రహ్లాదమూర్తికి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు హారతులు సమర్పించి పూజలు చేశారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా తుంగభద్రా నదికి హారతి, కార్తీక లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ అలుగునూర్లో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అశోక్ రెడ్డి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నదాన వితరణ నిర్వహించారు. ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఈశాన్య శ్రీ హేరంబ గణపతి ఆలయంలో ఘనంగా సంకటహార చతుర్థి పూజలు జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గణపతి విగ్రహానికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. సంకటహార చతుర్థి నాడు గణపతిని దర్శించుకొని పూజించిన వారికి సర్వాభిష్టాలు నెరవేరుతాయి అని పండితులు తెలిపారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా. కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకటహార చతుర్థి. హేరంబ గణపతికి విశేషాభిషేకం, అర్చనాది హారతి మంత్ర పుష్పాలు జరిగాయి. ఈ సంకటహార ఉదయం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఉపవాసం ఉండడం, రాత్రి చంద్రోదయానికి భోజనం చేయడం అనేది ఈ సంకటహర చతుర్థి నియమం. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి సర్వ కార్యక్రమాలలో విజయాలు కలుగుతాయని చెప్పబడ్డది. ముఖ్య విద్యార్థి లభతే విద్యాన్, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్య కోరుకునే వారికి విద్య, ధనం కోరుకునే వారికి ధనం, అదేవిధంగా పుత్ర సంతానం కావాలనుకునే వారికి తప్పకుండా ఈ వ్రతం పాటిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడ్డది. కనుక స్వామివారిని సేవించండి, దర్శించండి, ఈ వ్రతాన్ని పాటించండి. ఆ గణపతి కృపకు పాత్రులు కండి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని శివ ఆలయాలు శివనామస్మరణతో మారిమ్రోగాయి. సంగారెడ్డిలోని శ్రీ 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 కేతకి సంగమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్ల మద్ది చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు మహిళలు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్
मृत्योर्मुक्षीयमामृतात् 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 शिव शिव हर 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 शिव 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 हर 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 शिव 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 हर 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 शिव 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 पूज चेयगा चिंतेल मनसा शिव शिव हर 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 शिव 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 पूज चेयगा चिंतेल मनसा गौरी रमणुडु भक्तवरदुडु वत्सलुडे शिव पूज चेयगा चिंतेल मनसा गौरी रमणुडु भक्तवरदुडु वत्सलुडे शिव पूज चेयगा चिंते కార్తీక పౌర్ణమిదినం పురస్కరించుకొని ఆలయాలన్నీ కూడా కిక్కిర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డిలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో ఉన్నాం. కార్తీక పౌర్ణమికి సంబంధించి పూజలు ఎట్లా జరుగుతున్నాయి, కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఏంది అసలు? కార్తీక మాసం ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయం వద్ద ప్రతిరోజు కూడా ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుంది. అట్లాగే కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాలుగా లక్ష దీపారాధన కార్యక్రమాన్ని పోయిన క్రితం సంవత్సరం నుంచి పల్లకి సేవ తర్వాత పల్లకి సేవ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులంతా కూడా విశేషమైన దీపదానాలు చేస్తూ తరిస్తున్నారు. ఈ ఆలయానికి భక్తులు విపరీతమైన రద్దీ ఉంది. అందరి కోరికలు కూడా తీర్చే కొంగు బంగారమై స్వామివారు నిలిచారు. ఓం నమః శివాయ. కేతకి సంగమేశ్వర భగవానికి జై. ఈ కేతకి సంగమేశ్వర దేవాలయంలో ఇది 400-500 సంవత్సరాల కింద వెలిసిన దేవాలయము. ఇక్కడ వచ్చిన భక్తులందరి కోరికలు 100% నెరవేరుస్తాయనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ దీపారాధన తర్వాత వచ్చి వాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు. చాలా ఆనందం. ఇంత పబ్లిక్ని చూసినందుకు మాకు కూడా పోతేడిపల్లి వాస్తవం అయినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించి గంగాధర మండపంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జ్వాలా తోరణాలను ఘనంగా వెలిగించారు. భక్తులు ఓం నమః శివాయ, హరహర మహాదేవ అంటూ శివనామస్మరణలతో శ్రీశైల క్షేత్రం మారుమ్రోగింది. ఓ శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, దశహారతులని స్వామి అమ్మవారికి సమర్పించారు.
పుష్కరిణి వద్ద వేదికపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశహారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి భక్తులతో కిటకిటలాడింది. ఈ లక్ష దీపోత్సవంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఓ శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, ఓ శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు ఘనంగా జరిగాయి. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామునే స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు. అనంతరం స్వర్ణరథంపై కొలువై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. బనగానపల్లె ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా దీపకాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందింది యాగంటి క్షేత్రం. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివ శివ హర 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 హర
శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా గంగతోయములిడగ పొంగిపోవునంట శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పున్నమి సందర్భంగా జ్వాలాతోరణం అంగరంగ వైభవంగా జరిగింది. గర్భాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కోనేరు వద్ద గంగమ్మకు హారతిని సమర్పించారు. మహానంది దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు జ్వాలాతోరణం కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భో శంభో శివ శంభో స్వయంభో 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 గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి రావడం, అట్లాగే ఇక్కడ కార్తీక పుణ్యస్నానాలు నదిలో చేయడం, ఈశ్వరుడికి ప్రీతిగా రుద్రాభిషేకం చేయడం, అమ్మవారిని అర్చించడం, అట్లాగే ఇక్కడ దీపారాధనలు వెలిగించుకోవడం, ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. వేలాదిగా భక్తులు కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్వాలాతోరణం అనేటువంటిది మనకి పూర్వం కృతయుగం నాటి నుండి కూడా స్వయంగా పార్వతీదేవి కైలాసంలో ఈశ్వరుడికి వెలిగించినటువంటి విధంగా మనకి పురాణాల్లో అనేకంగా కూడా చెప్పబడుతుంది. ఈ యొక్క దీప కాంతుల వలన
అందరికీ కూడా అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జ్వాలా తరుణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జ్వాలా తోరణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो. బాపట్ల జిల్లా చీరాల మదన గోపాలస్వామి ఆలయంలో కార్తీక జ్వాలా తోరణం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు రంగాచార్యులు జ్వాలాతోరణం వెలిగించారు. జ్వాలాతోరణం మధ్యలో నుంచి దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జ్వాలాతోరణం భస్మాన్ని పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. జ్వాలాతోరణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వేరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మధుర గోపాలస్వామి వారి దేవస్థానంలో 14వ ధర్మకర్త గారు ఎక్క రమేష్ బాబు, ఎక్క మురళీ బాబు గారు, ఆలయ అర్చకులు రావణపల్లి పరామర్శ రంగాచార్య గారు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి అయిన సందర్భంగా 50 మంది భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చేసి జ్వాలాతోరణ కార్యక్రమం, లక్షదీపములు ఇవన్నీ కూడా దర్శించి భక్తులందరూ కూడాను వారి వాంఛితార్థ ఇష్టకామ్యార్థ సిద్ధులను కూడా నెరవేర్చుకోవాలని సంకల్పంతో ఆలయానికి ఎంతో మంది ఆలయానికి వచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా వాంఛితార్థములు ఇష్టకామ్యార్థ సిద్ధులను కూడా నెరవేరి వారి సంకల్పాలను కూడా చక్కగా నెరవేర్చుకోవాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో పుష్కరిణి హారతి ఘనంగా జరిగింది.
అప్పన్న స్వామిని మెట్ల మార్గం ద్వారా ఊరేగించారు ఆలయ అధికారులు. అనంతరం స్వామివారిని వరాహ పుష్కరిణి వద్ద విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. ఈవో సుజాత నదీ జలాలకు హారతిని సమర్పించారు. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. చెల్లెగదే నీ మాట చెంచెత, ఓ చెంచెత. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.